పొట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్రం కోసం, తెలుగు రాష్ట్ర ప్రజల కోసం మరి జీవిత కాలం అంతా ఆయన పోరాటం చేసి అమరవీరులయ్యారు. మరి పొట్టి శ్రీరాములు గారి ఆశయాల్ని కొనసాగించవలసిన బాధ్యత మంది అని, ఏదైతే పొట్టి శ్రీరాములు గారి ఆశయాలని మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అదే స్ఫూర్తితోనే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ మన వైపే చూస్తున్నాయి. మరి మన రాష్ట్ర పరిస్థితి ఏంటో తెలుసు. మరి ఒక పక్క సంక్షేమ పథకాలు అందిస్తూ ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తూ మరి ఇలాంటి గొప్ప వ్యక్తులకు గుర్తించి ఈరోజు స్థలం కేటాయించి 58 అడుగులు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అంటే అది నాయకత్వం, అది బాధ్యత అన్న విషయాన్ని మీకందరికీ మరొక్కసారి తెలియజేస్తున్నాం. ఎందుకంటే చరిత్ర మనకు తెలుసు, భావితరాలకి తెలియాలి. మరి పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను మనం కొనసాగించాలి. తెలుగు ఖ్యాతి ప్రపంచ దేశాలకి చాటిన వ్యక్తే మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తూ, సార్ మీరు ఆదేశాల ప్రకారం గతంలో మనం మేనిఫెస్టోలో ఇచ్చాం సార్, వాసవి పెనుగొండగా మారుస్తామన్నాం. మాట నిలబెట్టుకొని మీ ఆదేశాల ప్రకారం వాసవి పెనుగొండగా కూడా మార్చాం. అదే విధంగా వయసులో అందరూ కోరిక మేరకు మరి వారు ఆర్య వైశ్యాన్ని కూడా అడిగారు సార్, మీరు అది కూడా చేయమన్నారు. దగ్గరలో అది కూడా మనం చేయబోతున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి ఈరోజు ఒక పక్క సంక్షేమ పథకాలతో పాటు ప్రపంచమంతా ఈరోజు పరిశ్రమలు పెట్టుబడులు పెడుతున్నాం. ఒక పక్క సంక్షేమ పథకాలు, సంపద, ఉపాధి కల్పిస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు నేను నాయకత్వం అంటే అధికారం కాదు, నాయకత్వం అంటే బాధ్యత. భావితరాలంతా రేపు రోజున అమరావతిలో భావితరాల్లో కోసం ఈరోజు రాజధాని నిర్మాణం చేస్తున్నాం. ఆ రాజధానిలో ఈ రోజు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పెట్టడం నిజంగా చాలా మంచి మెసేజ్ సార్. నిజంగా యువతకి ఇది చాలా అవసరం, నిజంగా చాలా మంచిదనే విషయం తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరూ మరి పొట్టి శ్రీరాములు గారి ఆశయాలని, తెలుగు ఖ్యాతిని అఖండ ప్రపంచ అఖండ దేశాలకు కూడా మనం గర్వంగా నిలిచేలా మనకు చంద్రబాబు నాయుడు గారు నిలువెత్తు నిదర్శనం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, ఆ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు తెలుగు రాష్ట్రాల కోసం ఎలా పోరాటం చేశారు, ఈ రోజు మన విజనరీ లీడర్ ఈ వయసులో 75 సంవత్సరాల యువకుడు ఈ రోజు మన రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. కాబట్టి మనం అందరం చేదోడు వాదోడుగా ఉండి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చడానికి మనం అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, జోహార్ పొట్టి శ్రీరాములు గారు.